పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న అవస్థలు ఇబ్బందులను గవర్నర్ నరసింహన్కు వివరించామని అన్నారు వైసీపీ అధినేత జగన్. నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ను కలిసిన జగన్ ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుని ప్రజల ఇబ్బందులు తీర్చాలని కోరినట్లు తెలిపారు. జనాభా ప్రకారం ఏపీకి రావాల్సిన 24,000 కోట్ల రూపాయలను వెంటనే అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల కష్టాలను తీర్చడంలో గవర్నర్ కృషి చేయాలని జగన్ కోరారు. ఏపీకి న్యాయంగా రావాల్సిన డబ్బులు ఇంతవరకు రాలేదన్నారు. జూన్ దాకా పడుతుంది అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇచ్చిన 5.5 లక్షల కోట్ల సర్క్యులేషన్ లో తేబడ్డ అమౌంట్ పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. లో నుంచి కూడా కొన్ని మాటలు కూడా గవర్నర్ గారికి చెప్పాం. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద నోట్ల రద్దు విషయం ముందుగానే తెలుసునని, ఎవరూ ఊహించిన విధంగా పెద్ద నోట్లను రద్దు చేయాలని ముందుగానే చంద్రబాబు ప్రధాని మోడీకి లేఖ ఎలా రాస్తారని ప్రశ్నించారు. ఏపీలో దాదాపుగా 60,000 కోట్ల రూపాయల నగదు డిపాజిట్ అయిందని, ఆ మొత్తాన్ని చలామణిలోకి తీసుకురాకపోతే రైతులు కూలీలు నష్టపోయే పరిస్థితి ఉందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు జగన్. డిసెంబర్ 30 నాటికి నోట్ల రద్దు సమస్య తీరకపోతే జనవరి మొదటి వారం తర్వాత నిరసనలు మొదలు పెడతామన్నారు జగన్.